సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మన ఎలిమినేషన్ చేంబర్ కోసం ఈరోజు స్పాక్ డౌన్లో చాలా పెద్ద గేమే చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు స్పాక్ డౌన్లో జే ఊసో పైన చాలా భయంకరంగా అటాక్ జరిగింది. జే ఊసో పైన చాలా భయంకరంగా అటాక్ జరిగింది. అండ్ దాని తర్వాత ఇక మన స్పాక్ డౌన్ రోస్టర్ మొత్తం షాక్ అనేమాట. అండ్ అంతేగా ఈరోజు స్పాక్ డౌన్లో ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ ది ఫేస్ రివీల్డ్ అయింది. అండ్ ఇంకా చాలా జరిగింది అనమాట మన స్పాక్ డౌన్ షోలో. ఈరోజు స్పాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్పాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన స్పాక్ డౌన్ షో స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ ఒక అంబులెన్స్ చూపించినారు. అండ్ జే ఊసోకి అంబులెన్స్ తీసుకెళ్ళిపోతున్నారు. అంటే జే ఊసో పైన ఎవరో చాలా భయంకరంగా అటాక్ చేసినారు. జే ఊసో సీరియస్ అక్కడ ఇంజర్డ్ అయిపోయాడు. అండ్ అందుకనే జే ఊసోకి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈ టైప్లో మనకి షో స్టార్టింగ్లో చూపించినారు. అంటే ఎవరు అటాక్ చేసినారు ఏంది అంటే అంత క్లారిటీ ఏమి ఇవ్వలేదు. జస్ట్ జే ఊసో పైన ఒక అటాక్ జరిగింది. జేకబ్ ఫాటు, కోడీ రోడ్స్ అంటే బ్యాక్ స్టేజ్ చాలా మంది సూపర్ స్టార్స్ ఉండే వాళ్ళు చాలా కోపం చూపించినారు. నిక్ ఆల్డిస్ ఫ్యాన్ చాలా కోపం చేసినారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది, ఎవరు అటాక్ చేసినారు ఏంది కనుక్కో, అసలు నీ షోలో ఏం జరుగుతుంది ఈ టైప్లో నిక్ ఆల్డిస్ ఫ్యాన్ చాలా కోపం చూపించినారు. అండ్ జేకబ్ ఫాటు అంబులెన్స్లో కూర్చొని అక్కడ జే ఊసోతో పాటు వెళ్ళిపోయాడు. అండ్ దాని తర్వాత ఇక డైరెక్ట్గా డ్రూ మ్యాకింటైర్ క్రౌడ్లోకి వెళ్ళి రింగ్లో వచ్చిండు. అండ్ ఓన్లీ 4 letters 1 word డ్రూ అని చెప్పిండు అనమాట. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినట్టు ఇప్పుడు అందరూ నేను అటాక్ చేశాను అనుకుంటారు, కానీ నేను అటాక్ చేయలేదు. అంటే నేను అటాక్ చేశాను ఇంకా అంటే ఎలాంటి ప్రూఫ్ లేనప్పుడు నేను గిల్టీ కాదంటే అక్కడ మాట్లాడిండు. అండ్ ఎలిమినేషన్ చేంబర్లో ఇప్పుడు 5 సూపర్ స్టార్స్ ఉన్నారు ఏందని ఈ టైప్లో మాట్లాడుతుండే. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్కి కోడీ రోడ్స్ ఇంటరప్ట్ చేసిండు. కోడీ రోడ్స్ వచ్చి సాలి ఎక్కువైపోతే అర్థమైందా, నాకు ఫైట్ కావాలి, ఈ రోజే ఫైట్ కావాలి. అంటే వీళ్ళకి ఏంటంటే జే ఊసో పైన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసిండని వీళ్ళు అనుకున్నారు. సో అందుకే చాలా కోపంగా కనిపించినారు. కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి ఇప్పుడే ఫైట్ చేద్దామని చెప్పిండు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏంది ఇప్పుడే ఫైట్ చేద్దామా, ఇప్పుడేనా, నేను ఫైట్ చేయను, నేను ఎందుకు ఫైట్ చేయాలి, నాకేం లాభము, ఈరోజు ఫైట్ చేస్తే నిక్ ఆల్డిస్ ఇక్కడ వచ్చి వెళ్ళిపో అని చెప్పిండు. నేను వెళ్ళిపోతా అంటే నిక్ ఆల్డిస్ అక్కడ వచ్చి వెళ్ళిపో అని చెప్పిండు అనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. సో దాని తర్వాత కోడీ వచ్చి అక్కడ, దాని తర్వాత కోడీ రోడ్స్ వచ్చిండే అక్కడ. సో ఇక మన డ్రూ మ్యాకింటైర్ లేదు, ఇక వెళ్ళిపోతున్నానని చెప్పిండు. అక్కడ ఇక ర్యాండీ ఆర్టన్ వచ్చిండు. ర్యాండీ ఆర్టన్ వచ్చి ఏమని చెప్పిండు అంటే జే ఊసోతో ఏం జరిగిందో నిజంగా అంటే అది కరెక్ట్ కాదు, అది మంచిగా అనిపించలేదు, బట్ ఎలిమినేషన్ చేంబర్ మాత్రం నేను గెలుస్తాను. అండ్ ఈ ఫాల్తు నా కొడుకుకి అంటే డ్రూ మ్యాకింటైర్కి అంటే అక్కడ తిట్టిండు అనేమాట. ఇక ఏమని తిట్టిండు మీరు అనుకో, ఇక ఫాల్తు నా కొడుకు అన్నప్పుడు ఇక మీరు అనుకోండి ఇప్పటి నుంచి అది ఏ టైప్లో ఈ లెవెల్లో తిట్టిండో. సో ర్యాండీ ఆర్టన్ ఈ టైప్ తిట్టి ఏమని చెప్పిండు అంటే నేను చేంబర్ మ్యాచ్ గెలిచి రసల్ మేనియాలో డ్రూ మ్యాకింటైర్కి ఇచ్చి పడేస్తాను అని చెప్పిండు అక్కడ ర్యాండీ ఆర్టన్. అండ్ ఇక లైన్ బై లైన్గా ఎవరెవరు చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నారు, లైక్ ట్రిక్ విలియమ్స్ అక్కడ వచ్చిండు, జీవాన్ ఎవెన్స్ వచ్చిండు. జీవాన్ ఎవెన్స్ వచ్చి అక్కడ మన ట్రిక్ విలియమ్స్ ఎక్కరిచ్చిండు. అండ్ ర్యాండీ ఆర్టన్ ముందే చెప్పిండు నేను చేంబర్ మ్యాచ్ గెలిచి నేను రసల్ మేనియాలో వరల్డ్ అంటే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ గెలిచి నేను ర్యాండీ ఆర్టన్ది రికార్డు బ్రేక్ చేస్తా అని చెప్పిండు. అండ్ అంతేగా వెళ్ళి నైట్కి వచ్చిండు బాస్. ఇక వీళ్ళ మధ్య చాలా ప్రాబ్లం అయిపోయింది. అక్కడ ట్రిక్ విలియమ్స్ పైన ఫస్ట్ అటాక్ చేసిండు వెళ్ళి నైట్. అండ్ ఇక్కడ బ్రాల్ జరిగింది, చిన్న బ్రాల్ జరిగింది. రింగ్లో ఏమో జీవాన్ ఎవెన్స్కి ర్యాండీ ఆర్టన్ RKO ఇచ్చి పడేసిండు. కోడీ రోడ్స్ అండ్ ర్యాండీ ఫేస్ టు ఫేస్ వచ్చినారు, బట్ వీళ్ళ మధ్య అంత ప్రాబ్లం జరగలేదు. జస్ట్ ఫేస్ టు ఫేస్ ఇట్లా సీరియస్గా చూసుకున్నారు. ర్యాండీ ఆర్టన్ దాని తర్వాత రింగ్ బయటికి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడనే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి అంకల్ హౌడీ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే లాస్ట్ వీక్ అంకల్ హౌడీ ఛాలెంజ్ చేసిన సింగిల్గా వస్తాను రింగ్లో, నీలో దమ్ము ఉంటే సోలో సికోవా నువ్వు రింగ్లో సింగిల్గా వచ్చి మనం ఫైట్ చేద్దామని చెప్పిండు. అందుకని వీళ్ళు సింగిల్గా వచ్చి వీళ్ళు ఫైట్ చేసినారు. బాగానే ఉండే ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన అంకల్ హౌడీ. అండ్ అంకల్ హౌడీ మ్యాచ్లో గెలవంగానే ఇక ల్యాంటీని తీసుకుందామని అక్కడ వెళ్ళిండు. కానీ అంతలోనే ఆ MFT అంటే ఈ MFT మెంబర్స్ ఉన్నారు కదా మన సోలో సికోవా ఫ్యాక్షన్ మెంబర్స్ వాళ్ళు అటాక్ చేసినారు. ఇక్కడ నుంచి మన వైట్ 6 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారు. కానీ అంతలోనే MFT మెంబర్స్ అక్కడికి వెళ్ళిపోయినారు.
అండ్ ఇక్కడనే ఈ మ్యాచ్ అండ్ ఈ చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్గా డ్రూ మ్యాకింటైర్కి నువ్వు వెళ్ళిపో అని చెప్పిండు మన నికోల్స్గా, నువ్వు వెళ్ళిపో ఎలిమినేషన్ చేంబర్ నీ అపోనెంట్ ఎవరో మనకు తెలిసిపోతుంది, ఇక నువ్వు రెస్ట్ తీసుకొచ్చి చెప్పిండు. అండ్ దాని తర్వాత ఎవరు వచ్చింది ఈరోజు స్మాక్ డౌన్ షోలో? పాల్ హేమన్, లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ అక్కడ వచ్చినారు. అండ్ వాళ్ళు వచ్చి ఏమని చెప్పారంటే మేము నీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చినాం, జే ఉసో పైన ఎవరు చాలా భయంకరంగా అటాక్ చేసినారు, సో బేసిక్లీ మేము ఇక్కడ నీకు హెల్ప్ చేయడానికి వచ్చినాం. లోగన్ పాల్కి చేంబర్ మ్యాచ్లో యాడ్ చేస్తే పని అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు జే ఉసో ఇంజర్డ్ అయిపోయాడు, ఇప్పుడు జే ఉసో స్పాట్లో ఎవరైనా రావాలి కదా. సో లోగన్ పాల్కి యాడ్ చేయని చెప్పిండు పాల్ హేమన్. కానీ నికోల్డిస్ ఏమని చెప్పిండంటే అర్థమవుతుంది, మెల్లమెల్ల మొత్తం అర్థమవుతుంది. అంటే ఈరోజు మీరు షోలో రావడం ఏందో అండ్ జే ఉసో పైన అటాక్ జరగడం ఏందో, దీని ఎంకల చెయ్యి ఎవరితో ఏందో చాలా క్లియర్లీ అర్థమవుతుంది అన్నట్టు అక్కడ నికోల్డిస్ మాట్లాడిండు. అండ్ ఇక చిన్న ప్రాబ్లం ఏంది ఇలా మధ్యలో పాల్ హేమన్ చెప్పిండు మేమైతే ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చినాము, దాని తప్ప ఇంకేం లేదని చెప్పిండు. అండ్ లోగన్ పాల్కి యాడ్ చేయి చేంబర్ మ్యాచ్ అని చెప్పినప్పుడు నికోల్డిస్ సరే చూసా నేను మాట్లాడి చెప్తా అని చెప్పిండు. అండ్ బాస్ దాని తర్వాత ఇంకా లైన్ బై లాగా చాలా సెగ్మెంట్ జరిగినాయి, లైక్ మరోసారి లాకర్ రూమ్లో అక్కడ అంటే మన ఫస్ట్ జేకబ్ హార్ట్ నికోల్డిస్తో మాట్లాడిండు, జే ఉసో పైన అటాక్ జరిగింది, ఈ డ్రూ మ్యాకింటైర్ ఇంతకుముందు నా పైన అటాక్ చేసిండు, ఇప్పుడు జే ఉసో పైన అటాక్ చేసినట్టు ఉన్నాడు, సో అంటే ఇప్పుడు జే ఉసో స్పాట్లో నాకు యాడ్ చేయి, నాకు చేంబర్ మ్యాచ్లో పెడితే పని అయిపోతాయని జేకబ్ హార్ట్వి చెప్పిండు. దాని తర్వాత మళ్ళొకసారి లాకర్ రూమ్లో పాల్ హేమన్, లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ కనిపించినారు. అండ్ ఏమైంది, ఏమైనా ఆలోచించినావా, చేంబర్ మ్యాచ్లో యాడ్ చేస్తున్నావా అన్నప్పుడు నికోల్డిస్ ఏమని చెప్పిండంటే ఎస్ లోగన్ పాల్కి చేంబర్ మ్యాచ్లో యాడ్ చేస్తాను, కానీ అంటే పాల్ ఏమని చెప్పిండు అంటే ఏదో ఉంది ఫిట్టింగ్ అది చెప్పు అని చెప్పినప్పుడు ఓ చిన్న ఫిట్టింగ్ ఉంది. అండ్ అది ఏంటంటే ఈరోజు క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఫైట్ చేయాలి, అండ్ అది ఎవరితో తెలుసా, జేకబ్ హార్ట్తో అనగానే కొంచెం షాక్ అయినారు వీళ్ళు. కానీ అంతలోనే సరే లోగన్ పాల్ చెప్పిండు అక్కడ చాలా గొప్ప మాట్లాడుకో చెప్పిండు, అసలు చూసుకుంటాను చెప్పిండు అక్కడ లోగన్ పాల్. అండ్ ఈరోజు ఇలా మధ్యలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే, అంటే మధ్యలో ఈ చిన్న సెగ్మెంట్ చూపించినారు ఇలా మధ్యలో, బట్ ఇప్పుడు మనం ఒకటిసారి కవర్ చేసినాను ఇక్కడ బ్యాక్ స్టేజ్ ఏమేమి జరిగిందో అండ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ సెట్ అయిందని. సో ఇక నెక్స్ట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఏమైందంటే నెక్స్ట్ మనకి టిఫినీ వర్సెస్ కైరీ సేన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అసలు బ్యాక్ స్టేజ్ ఆస్కాతో ప్రాబ్లం అయిపోయింది మన టిఫినీది, బట్ అక్కడ ఏంటంటే ఆస్కా కొంచెం బ్రెయిన్ యూస్ చేసింది, చేంబర్ మ్యాచ్ ఉంది, సో నేను ఎందుకు ఫైట్ చేయాలి ముందే, అంటే రేపు తెల్లారితేనే మ్యాచ్, సో అందుకనే కైరీ సేన్ ఫైట్ చేస్తానని చెప్పింది మన ఆస్కా. అండ్ కైరీ సేన్ ఫైట్ చేసింది ఈ మ్యాచ్లో, అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది మన టిఫినీ. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద మిజ్ది. అండ్ ద మిజ్ది ఈరోజు ఓబా ఫేమీతో మ్యాచ్ ఉండే. ఓబా ఫేమీ అక్కడ రింగ్లో వచ్చిన తర్వాత ద మిజ్ కొంచెం భయపడ్డాడు అండ్ మాటల్లో కొంచెం ఇరికేనికి ట్రై చేసిండు, లైక్ నేను ఇక్కడ వచ్చినప్పుడు అండర్టేకర్ లాకర్ రూమ్లో ఉండే అనమాట, అంటే మంచి మంచి చూసినాను, అలా చెక్కి నేను ఉన్నాను, సో ఇప్పుడు నీ టైము, నేను నీ అండర్టేకర్ కానికి నేను రెడీ, నువ్వు నాతో పాటు ఉంటే ఇక మంచిగా ఉంటుంది, నా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను నీకు మంచి లెవెల్లో తీసుకెళ్తా అని అది ఇది అని చాలా మాట్లాడాడు. ఇక ఓబా ఫేమీ అక్కడ నువ్వు అండర్టేకర్లు అయితే కాదు కానీ ఒక చచ్చిపోయిన మనిషిలా కనిపిస్తా అని అక్కడ ఎక్కిరిచ్చిండు అనమాట. అండ్ ఇంకేముండే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో చిన్న మ్యాచ్ ఉండేది, ఈ మ్యాచ్లో చాలా ఈజీలీ ఇక్కడ ఓబా ఫేమీ విన్నర్ అయిపోయిండు. సో నెక్స్ట్ మనకి కార్మెలో హేస్ వర్సెస్ మన మ్యాట్ కార్డోనా మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, కార్మెలో హేస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, మన కార్మెలో హేస్. సో నెక్స్ట్ క్యాండస్ లెరే వర్సెస్ జార్డన్ గ్రేస్ మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ జానీ గార్గానోకి అయితే మొత్తం ఒక జోకర్లా చూపించేస్తున్నారు ఈ మధ్యలో. అండ్ మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది అక్కడ జానీ గార్గానో, అంటే చాలా జరిగింది. అండ్ క్యాండస్ లెరే మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో జార్డన్ గ్రేస్ గెలిచింది. సో నెక్స్ట్ జేకబ్ హార్ట్ అండ్ సామీ జైన్ మధ్యలో బ్యాక్ స్టేజ్ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ జరిగింది, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సామీ జైన్ ఏమని చెప్పిండంటే
చూడు నేనైతే అటాక్ చేయలేదు మన జే ఊసో పైన, కానీ జేకబ్ ఫాటు నువ్వేమైనా అటాక్ చేసినావు ఏంది? ఎందుకంటే జే ఊసో పైన అటాక్ జరిగినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు, అండ్ జే ఊసో అటాక్ జరిగిన తర్వాత నువ్వు దాని లాభం లేపి ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కోసము అంటే యాడ్ కానికి ట్రై చేసినావు. అండ్ ఇప్పుడు క్వాలిఫై మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నావు. అసలు ఏం సంగతి ఏందని ఈ టైప్లో అడిగిండు అక్కడ. అండ్ జేకబ్ ఫాటు చెప్పిండు సామి జైన్కి, ఇంకొక వర్డ్ ఇక నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడినావు ఇంకో మంచిగా ఉంటుంది అర్థమవుతుందా అని చెప్పిండు. సో అయితే అయిందన్నట్టు అక్కడ సామి జైన్ని మాట్లాడిండు. అండ్ జేకబ్ ఫాటు అక్కడ ఏమని చెప్పిండు అంటే, డ్రూ మ్యాకింటైర్ నువ్వేదో పెద్ద డ్రూ మ్యాకింటైర్ ఎంకలు పడ్డావు నువ్వు చెప్తూ ఉంటావు, కానీ అస్సలు ఏంది క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగినప్పుడు డ్రూ మ్యాకింటైర్ వచ్చి అక్కడ ఒక టైప్ నీకు హెల్ప్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది అక్కడ, అర్థమైందా? అండ్ అయినా నువ్వు క్లేమర్ తిన్నావేంది అంటే ఇక్కడ నా జీవితం కోడి రోడ్స్ అంటే ఇలా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది కోడి రోడ్స్ అంటే ఇది డ్రూ మ్యాకింటైర్ వల్ల, కానీ నీకేమైనా అయిందా? నువ్వు అసలు ఏంది అసలు నువ్వేంది మాట్లాడేది అన్నట్టు అక్కడ మాట్లాడిన అక్కడ జేకబ్ ఫాటు సామి జైన్ అండ్ జేకబ్ ఫాటు వచ్చిన ప్రాబ్లం అయిపోయింది. అండ్ సామి జైన్ ఏదో ఆ టైటిల్ కావాలన్నట్టు చాలా బాధపడుతుండు అన్నట్టు చాలా మాట్లాడుతుండు, కానీ జేకబ్ ఫాటు మాటల్లో ఈరోజు బాగానే ఇచ్చి పడేసిండు సామి జైన్కి బాస్. అండ్ ఏదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కొంపదీసి ఇక్కడ సామి జైన్ వెళ్తాడేంది ఆ మిస్టరీ అటాకర్ అంటే ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ అటాకర్ కాదు, జేకబ్ ఫాటు పైన ఇంతకుముందు అటాక్ జరిగింది కదా కొన్ని మంత్స్ బ్యాక్, అండ్ ఇప్పుడు జే ఊసో పైన అటాక్ జరిగింది కదా. సో కొంపదీసి సామి జైనే వెళ్తాడేంది ఆ మనిషి చెప్పలేము, చూద్దాం. బట్ ప్రజెంట్ కోసం ఈ సెగ్మెంట్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది ఒక సాలిడ్ మ్యాచ్. ఎస్, ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే. లాష్ లెజెండ్ అండ్ నాజాస్ వర్సెస్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై మ్యాచ్. చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. సో అందుకని ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, లాష్ లెజెండ్ అండ్ నాజాస్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు, లాష్ లెజెండ్ అండ్ నాజాస్. అండ్ బాస్ మెయిన్ షాకింగ్ ఏంటంటే లాష్ లెజెండ్ అక్కడ రియా రిప్లీకి పిన్ చేసి మరీ గెలిచింది. అంటే ఈ మ్యాచ్లో రియా రిప్లీ పిన్ అయిపోయింది. ఇది కొంచెం షాకింగ్ అనిపించింది. ఎస్, అక్కడ ఇయో స్కై బి ఉండే, బట్ వీళ్ళు రియా రిప్లీకి పిన్ చేయించినారు. మేబీ రియా రిప్లీ కోసం సంథింగ్ బిగ్ ఏమైనా ఉందంటారా ఇన్ ఫ్యూచర్లో, అందుకని ఇక్కడ సాక్రిఫైస్ ఏమైనా చేసిందా చెప్పలేం. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే టైటిల్ చేంజ్ అయిపోయింది. అండ్ ఎస్, ఇది గుడ్ న్యూస్, ఎందుకంటే ఇప్పుడు రియా రిప్లీ ఇన్ ఫ్యూచర్లో వరల్డ్ టైటిల్ సైడ్ వెళ్ళాలంటే ఇక మీకు తెలుసు కదా ఈ ట్యాగ్ టీమ్ సినిమా నుంచి కొంచెం బయటికి రావాలి. సో అందుకని ఎస్, గుడ్ న్యూస్, టైటిల్ చేంజ్ అయిపోయింది. అండ్ మన న్యూ ఛాంపియన్స్ లాష్ లెజెండ్ అండ్ నాజాస్. సో నెక్స్ట్ మనకి స్పాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో లోగన్ పాల్ అండ్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక మంచి అంటే మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మీకు తెలుసు కదా ఇప్పుడు ఇక్కడ విజన్ ఫ్యాక్షన్ ఉందంటే కంపల్సరీ ఇక్కడ తమాషాలు జరుగుతాయి అండ్ జరిగినాయి. పాల్ హేమన్ కొంచెం రెఫరీ డిస్టర్బ్ చేయడం అండ్ లోగన్ పాల్ జేకబ్ ఫాటుకి లో బ్లో ఇవ్వడం, జేకబ్ ఫాటుకి అక్కడ లో బ్లో ఇవ్వడం, బట్ అయినా సరే జేకబ్ ఫాటుకి కౌట్ చేయడం. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మిస్టరీ మాస్క్ మ్యాన్ వచ్చిండు బాస్, వచ్చిండు అటాక్ చేయడానికి వచ్చింది, బట్ ఇక్కడ ఇరికిపోయింది. ఈసారి లోగన్ పాల్ అక్కడ నాకౌట్ పని ఇచ్చేసిండు అండ్ ఆ మాస్క్ తీసిండు. సో మాస్క్ తీయంగానే అక్కడ ఒకటి తెలిసింది, మన సెత్ రాలిన్స్తో కనెక్షన్ ఉందని తెలిసింది. దీని గురించి మనం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. బట్ ఎగ్జాక్ట్గా ఈ మిస్టరీ మాస్క్ మ్యానే అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో కొన్ని వారాల నుంచి ఎవరో వచ్చి అటాక్ చేసిండో ఈరోజు ఈ రివీల్డ్ అయిన మనిషి ఆ మనిషి అయినా, దీని గురించి మనం క్లారిటీగా కొంచెం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. బట్ ఇక్కడ ఫేస్ రివీల్డ్ అయినప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ మనిషి రివీల్డ్ అయ్యిండు. దాని తర్వాత మ్యాచ్ కంటిన్యూ అయింది. ఈ మ్యాచ్లో జేకబ్ ఫాటు గెలుస్తుండే, కానీ డ్రూ మ్యాకింటైర్ వచ్చిండు ఛాంపియన్షిప్తో టైటిల్తో అటాక్ చేసిండు జేకబ్ ఫాటు పైన. దీని లాభం మొత్తం లోగన్ పాల్కి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, లోగన్ పాల్. అండ్ ఇప్పుడు జే ఊసో ప్లేస్లో, జే ఊసో స్పాట్లో ఇప్పుడు
లోగన్ పాల్ యాడ్ అయిపోయాడు. లోగన్ పాల్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయాడు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు ఈ స్మాక్ డౌన్ షో అయిపోయింది. సో ఇప్పుడు మీరు కామెంట్స్ చెప్పండి, మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ షో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.